Okay. So in the last session లో మనము ఆన్ పేజ్ అనేది స్టార్ట్ చేసాము, which is into వెరీ క్విక్ గా ఒకసారి రికాప్ చేద్దాం. సో ఆన్ పేజ్ మనం స్టార్ట్ చేసామండి, విచ్ ఇస్ ఆల్రెడీ డెఫినేషన్ మనకైతే వచ్చేసి which is unique strategy that we apply onto our pages in order to optimize and gain rankings on SRP. So ఇది basic. And SEO వచ్చేసి which is divided into 3 sections. ఒకటి ఆన్ పేజ్, ఏదైతే మనం వెబ్సైట్ లోపల చేసేది. టెక్నికల్ SEO అంటే మొత్తం టెక్నికల్ గా ఆప్టిమైజ్ చేసేది. ఆఫ్ పేజ్ అంటే వెబ్సైట్ బయట చేసేది యాక్టివిటీ. అండ్ ఫస్ట్ ఆన్ పేజ్ లో ఏంటి డెఫినేషన్ వచ్చేసి, optimizing all technical aspects of a web page is called as an SEO. So on page ni 5 parts కింద డివైడ్ చేశాను నేను, which is first site structure analysis or a website audit. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం వెబ్సైట్ ఆడిట్ వాడి, ఓకే, అండ్ దెన్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి, ఆల్రెడీ మనం SEO ఈ టూల్స్ వాడి మనము ఆడిట్ అనేది అయితే సో తర్వాత థర్డ్ కొన్ని టూల్స్ అనేది యూస్ చేసాము మనము టు ఫైండ్ ది ఎర్రర్స్. సో ఇప్పుడు ద సెకండ్ స్టెప్ మనం యోస్ట్ SEO, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇన్స్టాలేషన్ యోస్ట్ SEO ఇన్స్టాల్ చేసాము, ఆర్ ర్యాంక్ మ్యాథ్ ఏదైనా యూస్ చేసుకో. ఇది ఏం చేస్తుంది అంటే దిస్ విల్ హెల్ప్ అస్ టు ఫిక్స్ కంటెంట్ ఎర్రర్స్ అండ్ SEO ఎర్రర్స్. సో విల్ బి ఇన్స్టాలింగ్ యోస్ట్ SEO. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. స్టెప్స్ టు ఇన్స్టాల్ ది యోస్ట్ SEO. సో డాష్ బోర్డ్కి వెళ్ళండి, అది మెన్షన్ ప్లగ్ఇన్ అప్లోడ్ చేయండి అండ్ చూస్ ఫైల్ ఏదైతే మీ అప్లోడ్ ఉందో. వన్స్ యోస్ట్ యాక్టివేట్ కాగానే మీ అన్ని పేజెస్కి యాక్టివేట్ అవుతుంది. అండ్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఈ యోస్ట్ SEO ట్యాబ్ ఇలా కనబడుతుంది, యోస్ట్ SEO ప్రీమియం. సో ప్రతి పేజ్కి అప్లై ఉంటుంది. సో మీకు 5 స్టెప్స్ అనేవి మీకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఆన్ పేజ్లో ఏమేం చేస్తాము అనేది 1, 2 స్టెప్స్ అయిపోయినాయి. ఈ 2 స్టెప్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడాలి, ఇప్పుడు అది మాట్లాడు. ఓకే, సో లెట్స్ గో ఆన్. నా వెబ్సైట్కి లాగిన్ అవుతాను. హలో, ఎస్ సార్, అది మా వెబ్సైట్ డొమైన్ నాట్ వర్క్ అవ్వట్లేదని చెప్పండి సార్. అవునండి, మీకు కొత్త డొమైన్స్ ఇవ్వాలి. అవును సార్, ప్రాక్టీస్ అవ్వలేదు అందుకనేసి. మీకు కొత్త డొమైన్స్ తీసుకోవాలి. అదే సార్, ఒకసారి రిమైండ్ చేద్దామని. దానికి గుర్తుంది. 9 సెకండ్ చెప్పారు కదా, ఆ అవును సార్. హోస్టింగ్ స్పేస్లో ఉందని అందరిది డౌన్ అయింది. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళది కూడా డౌన్ అయింది. ఓకే సార్. అది చూడాలి, మీకు కొత్త డొమైన్స్ ఇస్తాను సార్ నేను. అదే సార్, కొద్దిగా ప్రాక్టీస్కి ప్రాబ్లం అవుతుంది అంటే డొమైన్ ఇస్తాను మీకు. ఓకే సార్. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డమ్మీ కంటెంట్ రాస్తానండి. సో మీరు ఏదో ఒక పేజ్కి వెళ్ళినప్పుడు
ఆల్ పేజెస్కి వెళ్ళినప్పుడు చూడండి, ఇలా మనకి యాక్టివేట్ అయి ఉంటుంది. ఇది యాక్టివేట్ అయింది అంటే యోస్ట్ ఎస్ఈఓ యాక్టివేట్ అయిందని అర్థం. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక డమ్మీ కంటెంట్ చూద్దాము. ఓకే, థ్రైవింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్, కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఒక బ్లాగ్ ఇది. సో ఇది కూడా సేమ్. సో బ్లాగ్ కూడా యాక్టివేట్ అవుతుంది, పేజెస్కి కూడా యాక్టివేట్ అవుతుంది ఈ యోస్ట్ ఎస్ఈఓ అనేది. సో ఇప్పుడు చూద్దాం. సార్ మీ వాయిస్ క్లియర్ లేదు సార్, అసలు వినిపించట్లేదు. వినబడుతుందా సార్ ఇప్పుడు? సార్ వినబడుతుందా ఇప్పుడు? ఎస్ సార్. రైట్. సో యా, సో మనం అది చెప్పినట్టు, సో ఇది ఒక కంటెంట్ యాడ్ చేశానండి, ఇది ఒక డమ్మీ కంటెంట్. ఆల్రైట్, సో ఈ డమ్మీ కంటెంట్ ఏంటి అంటే, మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత 2 సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఈ ఎస్ఈఓ సెక్షన్, ఒకటి రీడబిలిటీ ఒకటి. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఈ రెండిటిని మనం హ్యాపీ చేయాలి, అంటే గ్రీన్గా మార్చాలి రెండుని. ఈ రెండు ట్యాబ్స్ ఏవైతే ఉన్నదో, ఒకటి ఎస్ఈఓది అండ్ రీడబిలిటీ, ఈ రెండు ట్యాబ్స్ని మనం గ్రీన్గా మార్చాలి. సో ఒకటి చూద్దాం ఏంటి అని. సో ఫస్ట్ రీడబిలిటీ చూద్దాము ఏంటి అనేది. ఇంకో చిన్న టాస్క్ కూడా ఇస్తాను, చూడండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనకి, ఎవరైనా చదవండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏముంది ఇక్కడ? సబ్ హెడ్డింగ్ పెట్టలేదు. సబ్ హెడ్డింగ్స్ లేవు, ఇంకా ట్రాన్సిషన్ వర్డ్స్.
సో ఇప్పుడు ఏమంది ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ యూఆర్ నాట్ యూజింగ్ ఎనీ సబ్ హెడ్డింగ్. అది ఏమంటుంది, సార్ మీ దాంట్లో ఏమి సబ్ హెడ్డింగ్స్ లేవు, కొన్ని సరిగ్గా సబ్ హెడ్డింగ్ యాడ్స్ చేయండి అనేది. ఓకే, తర్వాత ట్రాన్సిషన్ వర్డ్స్. ఇది ట్రాన్సిషన్ వర్డ్స్ ఏంటి అంటే చెప్తాను. కొన్ని వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్ లైక్ బికాస్, ఓకే, అలాంటి వర్డ్స్ కూడా యూస్ చేయాలి. సో సింపుల్. ముందలగా ఏంటి అంటే మాన్యువల్గా మేము ఎర్రర్స్ ఫిక్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏఐ జనరేట్ చేసి మనం ఎర్రర్స్ అనేది ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. లెట్స్ ఓపెన్ చాట్ జీపీటీ. ఇప్పుడు చూడండి, మొత్తం కంటెంట్ కాపీ చేస్తాను. ఓకే, సో నా చూడండి, జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మళ్ళీ నేను మీకు యాక్టివిటీ ఇస్తాను ఇప్పుడు ఇది అయిపోయాక. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ గో హియర్. ఇక చూడండి, సబ్ హెడ్డింగ్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇది చూడండి, వై చూస్ డిజిటల్ మార్కెటింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను కాపీ చేసుకొని బెటర్ వర్షన్ చేద్దాం. బెటర్ ఉంది. ఓకే, సో కాపీ చేస్తాను అండ్ మళ్ళీ కంటెంట్లో చేంజెస్ చేస్తున్నాను నేను. నేను జస్ట్ డిలీట్ చేసేసి ఆ కంటెంట్ డంప్ చేస్తాను. ఇప్పుడు ఈ కంటెంట్ తీసే కదా, సో రీజనరేట్ చేసిన కంటెంట్ డంప్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం. సో వీటికి మీకు అండర్లైన్ ఇద్దాం. Mhm.
చూద్దాం ఇప్పుడు. Just 1 second. Okay, 1 second. ఇప్పుడు చూద్దాము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్. Try to add here. ఇవన్నీ ఇంకా పారాగ్రాఫ్ లో ఉన్నాయి సార్, హెడ్డింగ్స్ కావు. అదే యాడ్ చేసి ఇంకోండి చూడండి. హెడ్డింగ్స్ యాడ్ చేయగానే చూసారా, సబ్ హెడ్డింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది మనకి డివైడ్ అయిపోయింది. ఓకే, ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ అనేది కొంచెము ఇది అంత ఈజీగా వెళ్ళదు, ఎందుకంటే దీనికి ప్యూర్లీ కంటెంట్ రైటర్ ఉండాలి. చూద్దాం. చూద్దాం ట్రాన్సిషన్ వర్డ్స్ ఏంటి అంటే, కొన్ని వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్ లైక్ అండ్, బట్, సో అండ్, బికాస్ ఇలాంటి వర్డ్స్ మీ కంటెంట్లో ఎక్కువ ఉండాలి. అప్పుడు ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ అనేవి తగ్గుతుంది. ఇది ఎంత తగ్గించినా 0.1% అయినా ఉంటుంది మీకు. సో ఇది ఎక్సెప్షన్ కింద పెట్టుకోండి. సో రీడబిలిటీ అనేది ఇట్స్ ఫైన్, ట్రాన్సిషన్ వర్డ్స్ అనేవి 0.1% అనేది అది షూర్లీ ఉంటుంది, అది ఏం చేయలేము దానికి. మీకు ప్యూర్లీ కంటెంట్ రైటింగ్ రావాలి దానికి. సో సో ఇది అన్నమాట. సో మనం ఏం చేస్తాము, కంటెంట్ రాసి వీటిని ఏదైతే ఈ రీడబిలిటీ అండ్ ఎస్సీఆర్ఎస్ ఉన్నాయో వాటిని గ్రీన్కి తీసుకురావాలి. ఇదే మీరు చేయాల్సిన పని. అర్థమైందా అండి ఏం చేయాలి అని? సో ప్రతి ఒక్క సింగిల్ పేజ్లో ఇప్పుడు చూడండి, ఇది అప్డేట్ అయిపోయింది. నా నెక్స్ట్ నేను వేరే పేజ్కి వెళ్తాను. రైట్, సో నెక్స్ట్ ఇంకో పేజ్ చూద్దాము.
Next, we'll go with this. Career and digital marketing. ఇది ఒక పేజ్కి వెళ్ళాను. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తుందా లేదా. ఇదిగోండి అసలు కంటెంటే లేదు. నాట్ ఎనఫ్ కంటెంట్, ప్లీజ్ యాడ్ సమ్ కంటెంట్ టు ఎనేబుల్ గుడ్ అనాలిసిస్. సో ఇక్కడ కంటెంట్ యాడ్ చేయగానే మీకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాము. జస్ట్ అదే కంటెంట్ యాడ్ చేద్దాము. సేమ్ ఒక డమ్మీ కంటెంట్ యాడ్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి. నా కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ అంతా గుడ్. ఇది చూడండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రిగర్ దట్ ఎవ్రీ థింగ్ ఇస్ రీడబిలిటీ అనేది గుడ్. సో రీడబిలిటీ అంటే ఏంటి? యూజర్కి ఈ కంటెంట్ అర్థం అవుతుందా లేదా అనేది రీడబిలిటీ అనమాట. సో దాన్ని మనం గ్రీన్లోకి తీసుకురావాలి. సో దట్స్ ద ఇది అర్థమైందా అండి? సో అలా మీరు ప్రతి ఒక్క పేజ్లో ఉన్న, మీ వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క పేజ్కి మీరు కంటెంట్ అనేది ఫిక్స్ చేయాలి. గాట్ ద పాయింట్? అర్థమైందా అండి? హరి సార్ అర్థమైంది. రైట్. కేపీ మీకు కూడా క్లియర్ కదా? సులోచన, శివకృష్ణ, రైట్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఒక డమ్మీ కంటెంట్ నేను అంతలోకి మీ వెబ్సైట్స్ ఇస్తాను, శివకృష్ణ అండ్ హరి. సో రెస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఒక డమ్మీ కంటెంట్ క్రియేట్ చేయండి. ఏది? బ్లాగ్లో, పేజ్లో కాదు, బ్లాగ్లో ఆల్ పోస్ట్లోకి వెళ్ళి ఒక డమ్మీ కంటెంట్ అంటే ఏదైనా బ్లాగ్ గురించి రాయండి, ఫోటోగ్రఫీ రిలేటెడ్ లేకపోతే మీ యొక్క సర్వీస్ రిలేటెడ్ ఒక బ్లాగ్ రాసి దానికి మీరు ఈ రీడబిలిటీ ఎర్రర్స్ అనేది ఫిక్స్ చేయండి. అర్థమైందా అండి? నేను అంతలోకి మీకు వెబ్సైట్స్ ఇస్తాను. క్లియర్ కదా హరి? ఎస్ సార్, క్లియర్. రైట్. నాగబాబు అర్థమైంది సార్? శివకృష్ణ గారు అర్థమైందా కాన్సెప్ట్? ఆల్ రైట్. ఓకే. సో ఒక చిన్న ఆర్టికల్ రాయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన చాట్ జీపీటీకి వెళ్ళి ఒక చిన్న ఆర్టికల్ రాయండి మీ యొక్క బిజినెస్ రిలేటెడ్గా. నేను అంతలోకి వీళ్ళకి వెబ్సైట్స్ చూస్తాను.
ఇంకెవరిది హరి మీది ఒకటి వెబ్సైట్ డౌన్ ఉంది. శివకృష్ణ గారు మీది ఒకటి. ఏ సార్? ఈ వెబ్సైట్ పనిచేయట్లేదు కదా? అవును సార్, అవును సార్. ఓకే, నేను కొత్త డొమైన్ ఇస్తున్నాను సార్, ఓకే సార్. అది వస్తుంది. మెయిల్ ఐడి సెండ్ చేయమంటారా సార్? ఒకసారి మెయిల్ ఐడి పంపించు. ఓకే. లక్ష్మణ్ గారు మీదండి సార్ స్టేటస్? లక్ష్మణ్ సార్ వెబ్సైట్ స్టేటస్ ఏంటి సార్ మీది? ఏమైంది సార్ మీది వెబ్సైట్? అది రావట్లేదు సార్, అది వెబ్సైట్. ఓకే, అది ఎర్రర్ వస్తుంది 503. మీరు ఏదో కొత్త డొమైన్ తీసుకుంటా అన్నారు. తీసుకోవాలి సార్, కన్ఫర్మ్ కాలేదు. ఆ, నేను తీసుకోమంటారా ఒకటి కొత్తది? తీసుకోండి సార్ మీదంటే. మ్మ్. తీసుకుంటాను సార్ మరి ఇవాళ. అండ్ ప్రసాద్ నీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా వెబ్సైట్లో? అండ్ గణేష్ ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? వెబ్సైట్ వర్క్ చేస్తుంది కదా మీరు?
బాగానే ఉంది కదా. ఓకే ప్రసాద్ నేది సార్ నాది వెబ్ డిజైన్ చేశాను సార్, ఒక పేజీ అది సైట్ లో చూపించట్లేదు సార్. అది ఇది డొమైన్ ఏంటి? డొమైన్ ఇంత ముగ్గురికి ఇవ్వాలి. ప్రసాద్ ప్రసాద్ డాట్ డీజీబెస్ట్ డాట్ ఆన్లైన్ సార్. డాట్ tgbest.online. సార్ ఏ డిజైన్ చేసావు? అదే వెడ్డింగ్ది స్మాల్ డిజైన్ చేసింది సార్, అది ఫోటోగ్రఫీ. సర్వీస్ మళ్ళీ సర్వీసెస్ లో అయితే చూపిస్తుంది సార్, మామూలుగా ట్రై చేస్తుంటాను. సర్వీసెస్ లోనే ఫోటోగ్రఫీలో అయితే చూపిస్తుంది, జస్ట్ అలా ఫోటోలు యాడ్ చేశాను, అవి చూపిస్తున్నాయి. హోమ్ పేజ్ లో చూపించట్లేదు. హోమ్ పేజ్ సెట్టింగ్ చేయాలి. ఆ, సార్ నాది కూడా వర్క్ చేస్తుంది. మీది కూడా శిల్ప? ఈమెయిల్ ఐడి పెట్టారా ఒకసారి శిల్ప మీది? మనకి ఏ క్యాపిటల్ హరి ఇది? స్క్రీన్ షాట్ తీసుకో. ఇది నీ డొమైన్ నేమ్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ అయిపోయింది సార్. ఫోటోగ్రఫీ ఇది కోసం కంటెంట్ రాసిన నెక్స్ట్ అయిపోయింది సార్. వాయిస్ వినబడట్లా. ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ఒక కంటెంట్ రాసిన తర్వాత నెక్స్ట్ అయిపోయింది. నాకు ఈ వాయిస్ వినబడట్లేదు కానీ సరిగ్గా. టెక్స్ట్ పెట్టు, నాకు టెక్స్ట్ వస్తుంది. లక్ష్మణ్ గారు మీ ఈమెయిల్ ఐడి పెట్టండి సార్.
సార్ మీ ఈమెయిల్ ఐడి పెట్టండి లక్ష్మణ్. శిల్ప ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకోరా. ఇది మీ ఐడి, ఇది మీ డొమైన్ అండి. శిల్ప ఓకే. డాట్ ఓకే సార్. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాను. తీసుకున్నారా? తీసుకున్నాను సార్. Right. ఓకే, అయిపోయింది శిల్ప. సో శిల్ప డాట్ మార్కెట్ 360 అని ఉంటుంది. సార్ హోమ్ పేజీ ఎలా సెట్ చేసుకోవాలి నేను చూపిస్తారా? చెప్తాను సార్, ఓకే సార్. కొంచెం ఇది అయిపోతే. సార్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. తీసుకున్నాను సార్. లాగిన్ అవ్వండి సార్, ఒకసారి చెప్తాను, అప్పుడు లాగిన్ అవ్వండి. శిల్ప అండ్ హరి ఒకసారి లాగిన్ అవ్వరా? ఎస్ సార్, ఆల్రెడీ లాగిన్ అయ్యింది. అయ్యారా? ఓకే, శిల్ప మీరు ఇప్పుడు లాగిన్ అవ్వండి సార్. శివకృష్ణ గారు సార్ లాగిన్ Sir. అవ్వండి సార్. అవుతాను సార్. శివకృష్ణ డాట్ మార్కెట్ 360 అది. ఓకే సార్. అది మళ్ళీ వెబ్సైట్ మీద వర్క్ చేయండి సార్. ఓకే సార్. టైం తీసుకోండి, పర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక డమ్మీ కంటెంట్ క్రియేట్ చేయండి సార్. లాగిన్ అయ్యి హరి శిల్ప అంటే ఎస్ సార్. లాగిన్ అవ్వండి. కేపీ అయిందా అండి మీది? చేశారా? ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ సార్. సో గైస్ ఇప్పుడు మీ యాక్టివిటీ ఏంటి అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఉండే ప్రసాద్ని ఇష్యూ ఏంటి ప్రసాద్? స్క్రీన్ షేర్. లక్ష్మణ్ మీ ఈమెయిల్ ఐడి చెప్తే నేను మీకు క్రెడెన్షియల్స్ ఇస్తాను సార్.
హరి ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలి. సార్ ఎస్ఈఓ చేసే ముందు మేము అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలి శిల్ప. ఇది యోస్ట్ ఎస్ఈఓ ఒకటి, యోస్ట్ సార్ ఎస్ఈఓ. చేయలేవట్లేదు, చూస్తారా? డిసేబుల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ట్రై చేయి, అది యోస్ట్ ఎస్ఈఓ ఇన్స్టాల్ చేయాలి శిల్ప. ఎస్ సార్. రైట్, పేజ్ యాడ్ చేయి ఏదైనా, అంటే బ్లాక్కి వెళ్ళి యాడ్ చేయి. పేజెస్ కాదు, పోస్ట్ అని ఉంది కదా పైన పోస్ట్లో యాడ్ చేయి. క్రియేట్ న్యూ పోస్ట్ కొట్టు, యాడ్ న్యూ పోస్ట్. ఆ చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఏదైనా ఒక కంటెంట్ యాడ్ చేయి ఇక్కడ. ఫస్ట్ ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయి హరి. యోస్టెస్యో ఉండాలి కదా మనకి. సెకండ్ అది ఎస్. ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి అప్పుడు ఆర్టికల్ యాడ్ చేయి. తెలుసు కదా ఎలా చేయాలో. ఎస్ రైట్. యాడ్ న్యూ ప్లగ్ఇన్కి వెళ్ళి యోస్టెస్యో అని ఉంటుంది. నేను ఇచ్చాను కదా, అది ఇన్స్టాల్ చేయి, ప్రీమియంది. అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలి. ఓకే సార్. అంటే ఫ్రీ వర్షన్ దొరుకుతుంది, కానీ ఫ్రీ వర్షన్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అప్లోడ్ అని చూడు పైన అప్లోడ్ Okay. అని పైన ఎస్. నీకు ఇచ్చిన ఫైల్ ఉంది చూడు, అప్లోడ్ కొట్టి చూస్ ఫైల్ కొట్టు. తప్పు అందులో 249 దాంట్లో ఇంకొకటి ఉంటుంది. తీయాలి మళ్ళీ దాన్ని. యాక్సెస్ ఇవ్వు. ఎస్ సార్ చెప్పండి. ఓకే. డౌన్లోడ్ లో ఇది ఉంది కదా, నెట్ స్లో ఉంది లేదు మరి. కింద సార్ డాక్యుమెంట్స్ కింద. నాకు స్టక్ అయిపోయింది. రైట్ క్లిక్ చేయ దాని మీద, ఎక్స్ట్రాక్ట్ కొట్టు. డాక్యుమెంట్స్. అది ఓపెన్ చేయి, దాని లోపల 249 గిఫ్ట్స్ ఉన్నాయి కదా, దాని లోపల సెలెక్ట్ చేయి. ఏదది? అరే అదేది ఫైల్ ఏది? అది ఓపెన్ చేయి, సెలెక్ట్ చేయి. ఓపెన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయి. తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయి.
ఇది తీసుకెళ్ళి అప్లోడ్ చేయాలి. అది కాదు, మళ్ళీ మళ్ళీ తప్పు. శిల్ప అయిందా? శిల్ప ఇది కనెక్ట్ అయిపోయింది. సార్ నా మెయిల్ ఐడి పంపించి చూడండి సార్ అట్లా. Yes, sir, ఒక నిమిషం. సార్ స్పెల్లింగ్ కరెక్టేనా అది? లక్ష్మణ్ గారు, అది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కరెక్టేనా? సార్ అది శ్రీ లక్ష్మణ్ MIN వస్తుందా? MIN వస్తుంది. MIN.P. స్క్రీన్ షాట్ చేస్తున్నా సార్, మీ ఈమెయిల్ ఐడి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ లాగిన్ అవ్వండి. S క్యాపిటల్ వస్తుంది సార్, అండ్ @ ముందర 1 స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకోరా? అయిందా సార్? తీసుకున్నారా లక్ష్మణ్ గారు? సార్ ఓకే సార్ తీసుకున్నాను. ఇది సార్ మీది డొమైన్ నేమ్. 1 minute సార్. ఓకే. అండ్ లాగిన్ అవ్వండి సార్, నేను చెప్తాను అప్పుడు లాగిన్ అవ్వండి. సార్ ఒకసారి లాగిన్ అవ్వండి సార్ మీ దాంట్లో. ఒక నిమిషం సార్. డన్. ఇప్పుడు అదే చేయండి సార్, సేమ్ ఒక పేజ్ యాడ్ చేయండి, డమ్మీ కంటెంట్ యాడ్ చేయండి, ChatGPT నుండి ఫస్ట్ యోస్టెస్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి సార్. లేకపోతే స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. సార్ నాది యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిందా? సేమ్ అది చేయండి శిల్ప. ఒక డమ్మీ కంటెంట్ యాడ్ చేసి. యాడ్ చేశాను సార్, నేను కూడా డమ్మీ కంటెంట్ అన్నీ యాడ్ చేశాను. చేశారా? చేశాను సార్. అది ఇన్స్టాల్ చేశారా సార్? అది చేశాను సార్, ఇన్స్టాల్ కూడా చేశాను సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. చేస్తున్నాను సార్.
రైట్. రీడబిలిటీకి వచ్చారా సార్? యాడ్ చేశారా? వచ్చాను సార్, గ్రీన్ కలర్లో వచ్చాను. పైకి రండి ఒకసారి. కంటెంట్ ఏమేమి యాడ్ చేశారు? కొంచెం ఇంకా లెంతీగా యాడ్ చేయండి సార్. ఇదేనంటే ఇంకా లెంతీగా. అంటే ఇన్ డీటెయిల్గా, ఈ బేసిక్ దానికి కాదు, మీరు ఇంకా ఎక్కువ కంటెంట్ రాస్తారు కదా, అంటే అంటే పేజీ క్రియేట్ అవ్వలేదు అని చెప్పి మమ్మల్ని యాడ్ చేశాను. మామూలుగా ఇంకా ఇన్ డీటెయిల్గా కంటెంట్ రాయండి, అప్పుడు మీకు ఎర్రర్స్ తెలుస్తాయి ఏంటి అని. అసలు ట్రై చేయండి. ఓకే సార్. టైప్ చేయమంటారు సార్ చాట్ జీపీటీలో? గివ్ మోర్ గివ్ ఇన్ మోర్ డీటెయిల్ కంటెంట్ అని మెన్షన్ చేయండి, అదే ఇష్టం. More details about the content and anything. Mute. కింద కంటెంట్ వచ్చింది చూడు సార్. అసలు రీడబిలిటీకి రండి. కిందకి రండి సార్. రీడబిలిటీలో ఎర్రర్ వచ్చింది చూడండి, పైన. ఇవ్వండి. The text contained 3 consecutive sentences which start with the same word. అప్పుడు ఏం చేస్తారు సార్? రెండు కాపీ చేసి ఎర్రర్లు చాట్ జీపీటీకి వెళ్ళి కాపీ చేయండి సార్. ఈ రెండు ఎర్రర్స్ కాపీ చేయండి. ఏం చేస్తారు అంటే ఇదే కంటెంట్ కాపీ చేసింది. ఇదేనా యాడ్ చేశారు సార్? ఇదే కదా. మీరు ఏం చేస్తారు అంటే
Population. ఫస్ట్ ఫిక్స్ చేద్దాం సార్. అయిందా సార్? గ్రీన్ శివ గారు చూసారు. అర్థమైందా సార్? ఇప్పుడు చూడండి, ఈ ట్యాబ్ గ్రీన్ అయింది. సార్ అండ్ అప్డేట్ దీనికి కొన్ని హెడ్డింగ్స్ కూడా ఇవ్వండి సార్, ఇవ్వాల్సి సరిపోతుంది. Subheadings, you're not using any subheadings, but your text is short enough and probably doesn't need them. But subheadings మీ సైడ్ నుంచి తర్వాత యాడ్ చేయండి. అర్థమైందా అంటే ఏం చేయాలనేది? సార్ స్క్రీన్ షేర్ చేస్తాను చూస్తారా సార్? షేర్ చేయండి. ఎస్, ఓకే. కిందకి రా హరి. Yes, sir. అంతే. ఇలాగా నువ్వు ప్రతి పేజ్కి ఎడిట్ చేయాలి. ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కంటెంట్ రాస్తావు కదా ప్రతి ఒక్క పేజ్లో, అలా ప్రతి ఒక్క అవును. పేజ్లో ఈ రీడబిలిటీ ఎర్రర్ అని ఫిక్స్ చేయాలి. సో అది నీ ఓకే. వన్ ఆఫ్ ద సెకండ్ స్టెప్ మీరు చేయాల్సింది. ఓకే సార్. ఓకే, యోస్ట్ ఎస్ఈఓతో చేయాల్సింది ఇంతే. ఓకే. ఓకే, ఇంకొక ప్లగ్ఇన్ ఉంటుంది ర్యాంక్ మ్యాథ్ అనేది, అది కూడా చూపెడతా మీకు జస్ట్. సో ర్యాంక్ మ్యాథ్ కూడా ఇట్స్ ప్రెటీ మచ్ సిమిలర్ అండి మీకు, కానీ నేను ఎప్పుడు యోస్ట్ ఎస్ఈఓ వాడతాను ఎక్కువ, బికాజ్ ఐఎమ్ యూస్ టు ఇట్. కొంతమంది ర్యాంక్ మ్యాథ్ వాడతారు, అది కూడా సేమ్గా హెల్ప్ చేస్తుంది. సో మీరు సేమ్ ఆ ప్లగ్ఇన్స్కి వెళ్ళి మీరు చెక్ చేశారనుకోండి, జస్ట్ షో యూ. Está bem? అది కూడా ఇన్స్టాల్ చేసి చూపెడతాను ర్యాంక్ మ్యాథ్. ఇది అన్నమాట. సో ఇది కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రెండు ఇన్స్టాల్ చేయకండి. ఐదర్ ఇదైనా వాడండి, ఐదర్ యోస్ట్ ఎస్ఈఓ అయినా వాడండి,
కానీ రెండు ఎప్పుడు ఇన్స్టాల్ చేయకండి. ఓకే, మళ్ళీ తీసేస్తాను, నువ్వు జస్ట్ ఎలా ఉంటుందో చూడు. సో ర్యాంక్ మ్యాథ్ యాక్టివేట్. ఫ్రంట్ డాష్. ఇప్పుడు చూద్దాము, సేమ్ పేజెస్కి వెళ్తాను. సో పేజెస్కి వెళ్ళినప్పుడు ఆ ర్యాంక్ మ్యాథ్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. సేమ్. ఇంకోండి, బై డిఫాల్ట్ అదే వస్తుంది. కీప్ ఓన్లీ వన్ SEO ప్లగిన్ యాక్టివ్, అదర్వైజ్ యూ మైట్ లూజ్ ర్యాంకింగ్స్ అండ్ ట్రాఫిక్. సో ఏదైనా ఒకటే యూస్ చేయండి. సో చూద్దాం. ఎస్, ఇంకో చూడండి. ఇక్కడ వస్తుంది, అండ్ తర్వాత డివైడ్ డియాక్టివేట్ చేయాలి. ఫస్ట్ ఆ డియాక్టివేట్ చేసేస్తాను యూస్ చేసి, ఎందుకంటే ఏదైనా ఒకటే ఉండాలి.
సార్ యూఎస్ఎస్ ప్రీమియర్స్ వర్షన్ పెయిడా సార్ అది? ఏదండి మీకు ఇచ్చిందా? అవునవును. అవును, పెయిడ్. ఓకే ఓకే. అందుకని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ అది బల్క్ లో కొన్నాను సార్. అది అచ్చా. ఎంత పడింది సార్? మొత్తం బల్క్ సెట్ వస్తుంది సార్. ఇవి థీమ్స్ ఆహా. అవన్నీ కలిపి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, వాడు నేను కలిసి తీసుకున్నాను. అచ్చా ఎంత అచ్చా. తక్కువకే వచ్చింది. మొత్తం కలిపి ఎంత బండిల్ వచ్చేసి 1200 ఎంత. మ్మ్. ఇంకా ఉన్నాయి సార్ బండిల్స్ చాలా వస్తాయి. ఓకే కానీ ఓకే. జెన్యున్ వి దొరకాలి, అంటే పర్ఫెక్ట్ దొరక, కొంతమంది ఫేక్ అమ్ముతారు. ఇట్లా కూడా ఉంటాయా సార్? ఫేక్ కూడా ఉంటాయా? రివ్యూస్ చూసి పేజెస్కి వెళ్తాను. ఇది సార్ చూడండి, ఇది చూసారా? Your title does not contain positive or negative keyword. Your title doesn't contain power keyword. If your title does not contain a number, content readability. You seems to be using a table of content to break it down. You are using paragraph short, your content, images and or video. So ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. Readability, SEO errors, content readability and title readability and additional errors కూడా ఇక్కడ మీకు తెలుస్తాయి. అర్థమైందా అండి? సేమ్ మీకు యూస్ చేసి ఎలాగైనా వర్క్ చేస్తుంది. మీరు దీన్నైనా యూస్ చేసుకోవచ్చు, దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఇది వాడతారు, కొంతమంది అది వాడతారు. నేను యూస్ చేస్తాను ఎక్కువ. ఒకవేళ కావాలంటే మీరు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. అర్థమైందా సార్? సార్ మీ చాయిస్. ఓకే, క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్. So let's getting back. Okay, now. సో ఈ ఎస్ఈఓ ఎర్రర్స్ అని షార్ట్లీ ఫిక్స్ చేద్దామండి, ఎందుకంటే నేను ఫస్ట్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాలి మీకు. సో ఇప్పుడు మనకి రీడబిలిటీ ఎర్రర్స్ చూద్దాము, తర్వాత అవన్నీ ఒక్కొక్కటి ఒక 1 by 1 ఫిక్స్ చేద్దాం. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఏవైతే ఇక్కడ మనకి ఎస్ఈఓ ఎర్రర్స్ ఉన్నాయండి, అవి నేను ఆన్ పేజ్ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఫ్యాక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్తాను ఇవి. ఓకే, సో ఇప్పుడు అయితే 2 steps ఫినిష్ చేసాము. ఒకటి సైట్ ఆడిట్, ఒకటి సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్, ఎక్కడైతే మీరు వెబ్సైట్ ఆడిట్ చేస్తామో. అండ్ థర్డ్ వన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ యోస్ చేసి. ఓకే, అండ్ తర్వాత డయాగ్రామ్ ఉందా చూద్దాము. డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్లోనే కంటిన్యూ చేస్తాం.
రైట్. సో 9 మంది. రైట్. సో ఇప్పుడు దాకా స్టెప్ టూ దాకా అర్థమైందా అండి ఈ రెండు సెక్షన్స్? ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ లో స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ కదా మీకు? ఆల్ రైట్. ఇప్పుడు స్టెప్ 3 చూద్దాము. జస్ట్ మనము థియరీ పార్ట్ చెప్తాను, ఇంటిగ్రేషన్ రేట్ చెప్తాను ఏంటి అనేది. సో అసలు గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము, అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి గూగుల్ సర్చ్ కన్సోల్. అసలు గూగుల్ సర్చ్ కన్సోల్ ఏంటి అనేది ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ మనకి హెల్త్ బాగాలేదు అనుకోండి, యూజువల్గా డాక్టర్ని విజిట్ అవుతాం, అంతేనా? ఇప్పుడు మీరు యూఆర్ నాట్ డూయింగ్ వెల్, మీరు హెల్త్ బాగాలేదు, సో మీరు ఎవరిని విజిట్ అవుతారు? డాక్టర్ని, ఆబ్వియస్లీ, కరెక్ట్. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఏం చేస్తారు? జనరల్గా అడుగుతుంది, ఎగ్జాంపుల్. ట్రీట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు, సో ప్రాబ్లం ఏముంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, కరెక్ట్. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారు, అంతేనా? దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అలాగే మీ గూగుల్ సర్చ్ కన్సోల్ కూడా మీ యొక్క వెబ్సైట్ యొక్క డాక్టర్ అనుకోండి. అర్థమైందా? గొప్ప పాయింట్. సో గూగుల్ సర్చ్ కన్సోల్ కూడా ఏంటి అంటే మీ వెబ్సైట్కి ఒక డాక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, అసలు గూగుల్ సర్చ్ కన్సోల్ దాని గురించి మాట్లాడదాము ఇన్ డీటెయిల్గా. లెట్స్ గో బ్యాక్. ఫస్ట్ వాట్ ఈస్ గూగుల్ సర్చ్ కన్సోల్ చూద్దాము, అండ్ తర్వాత హౌ టు ఇంటిగ్రేట్ గూగుల్ సర్చ్ కన్సోల్. ఈ రెండు చూద్దాం. అండ్ సెకండ్ పాయింట్, what is the purpose all right. So first అదే చూద్దాం. సో గూగుల్ సర్చ్ కన్సోల్ is product of Google, a Google product which helps us to find the errors on your website and to ensure your website is healthy so that it can rank on Google. అర్థమైందండి? సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఏంటి, ఒక ప్రోడక్ట్ అనమాట, చెప్పాను కదా. సో అదేంటి అంటే థింక్ దట్ ఇట్ ఈస్ లైక్ ఎ డాక్టర్ టు యువర్ వెబ్సైట్. సో దీని పని ఏంటి, ఎప్పుడు మీ వెబ్సైట్ని మానిటర్ చేస్తూ ఉండడం దీనికి యూజ్ అనమాట. అంటే దీని పని, దీని ఎప్పుడు మీ వెబ్సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా పాసిబుల్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇది మానిటర్ చేస్తూ ఉంటాం. అందు గురించే దీన్ని డాక్టర్ లాగా అనుకోండి. అర్థమైందా? సో ఫస్ట్ మనకి ఏం తెలుస్తుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఫస్ట్ మనకి ఏం తెలుస్తుంది అంటే మన
ర్యాంకింగ్స్ తెలుస్తాయి, పర్ఫార్మెన్స్ తెలుస్తుంది మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్. సో నేను లాగిన్ అవుతాను నా గూగుల్ సెర్చ్ కొని. నేను ఇంటిగ్రేషన్ తర్వాత చేపిస్తానండి మీ వెబ్సైట్స్కి. సో ఫస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ థియరీ తెలుసుకుందాము. సో ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇక్కడ చూడండి, ఇక్కడే మీకు క్లియర్ మెసేజ్ ఇస్తారు. రైట్, అక్కడ ఏమని ఉంది చూడండి. కెన్ సంబడి రీడ్ ఇట్ అవుట్? ఎవరైనా చదువుతారా? Improve your performance on Google search. రైట్, అండ్ కింద Search console tools and reports help you measure your site search traffic and performance, fix issues, and make your site shine in Google search results. రైట్ అంటే ఏమర్థమైంది? ఇక చూడండి నెక్స్ట్ ఏమొచ్చిందండి. Optimize your content with search analytics. రైట్, గెట్ యువర్ కంటెంట్. ఒకవేళ మీ యొక్క కంటెంట్ గూగుల్లో కనబడాలి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేయకుండా మీ యొక్క కంటెంట్ అనేది గూగుల్లో విజిబుల్ అవ్వదు. అర్థమైందా అండి? రైట్, అండ్ థర్డ్ నెక్స్ట్ అది చదవండి. Issues and fix your site. Get alert now. సో ఇప్పుడు ఒకవేళ మీ వెబ్సైట్ హ్యాక్ అయింది అనుకోండి, లేకపోతే ఎవరైనా అటాక్ చేశారు మీ వెబ్సైట్ మీద, ఇది ట్రిగర్స్ ఇస్తుంది. ఓకే బాబు, ఏదో సంథింగ్ రాంగ్ ఆన్ ద వెబ్సైట్, యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. సో అది అనమాట. నెక్స్ట్, అండర్స్టాండ్ హౌ గూగుల్ సర్చెస్ సీస్ యువర్ పేజ్. సో మీ యొక్క వెబ్సైట్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది ఈ ఒకవేళ మీ యొక్క కంటెంట్ గూగుల్ సర్చ్ కన్సోల్లోకి వెళ్తే. ఆల్రైట్, నేను ఇక్కడ రాస్తాను స్టెప్ బై స్టెప్ సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఇస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఏంటి అంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓకే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఇస్తుంది అండి. మనకి ఏం పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే చూడండి, లర్నాలజీ ఇది. సో it gives information about ఎన్ని క్లిక్స్ వచ్చాయి, మనకి ఇంప్రెషన్స్ వచ్చాయి, మన ర్యాంకింగ్ ఎంత ఉంది, పొజిషన్ గూగుల్లో ర్యాంకింగ్ పొజిషన్. ఆల్రైట్, అండ్ తర్వాత మీకు సిటిఆర్ ఎంత ఉంది అని. మీకు సిటిఆర్ ఇవన్నీ నేను చెప్తాను తర్వాత. అంటే ఎంతమంది మన యాడ్ చూస్తున్నారు, ఎంతమంది యాడ్ క్లిక్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ దాంట్లో మనకు తెలుస్తుంది. ఒకవేళ గూగుల్ సెర్చ్ కన్సోల్ లేకపోతే మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంతమంది వచ్చారు అనేది. ఇంకొకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, క్వెరీస్, పేజెస్, కంట్రీస్, డివైజెస్ అని మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ కీవర్డ్కి నా బిజినెస్ ట్రిగర్ అయింది అంటే నా ఏ కీవర్డ్కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంతమంది చూశారు అనేది నాకు లర్నాలజీ డిజిటల్ మార్కెటింగ్. సో డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ
లర్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ చూడండి, ఈ keywords కి నా బిజినెస్ ఈ పొజిషన్ లో ర్యాంక్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఈ keyword కి నాకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, 4.8 ఉంది. అండ్ ఇది పొజిషన్ లర్నాలజీ డిజిటల్ మార్కెటింగ్, ఇంతమంది చూశారు అండ్ 14 ఇంప్రెషన్స్ వచ్చాయి. అండ్ ఈ యావరేజ్ గా ఈ పొజిషన్ లో ర్యాంక్ అవుతుంది. సో మీకు ఇన్ డీటెయిల్ గా మనకి రిపోర్ట్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి, ఏ పేజెస్ కి ఎంతమంది ల్యాండ్ అయ్యారు అనేది మనకు అర్థమైపోతుంది. చూడండి, లర్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ కాంటాక్టర్స్ దానికి హోమ్ పేజ్ కి ఇంతమంది వచ్చారు, ఎన్ని క్లిక్స్ వచ్చాయి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పేజ్ కి 18 ఇన్ని క్లిక్స్ వచ్చాయి, ఈ పొజిషన్ లో ఉంది యావరేజ్ గా. ఇది అన్నమాట. సో మనకి అండ్ ఏ కంట్రీస్ నుండి మీకు ట్రాఫిక్ వచ్చింది అనేది కూడా తెలిసిపోతుంది. చూసారా అండి, 489 92 క్లిక్స్ వచ్చాయి ఇండియా నుండి. అండ్ ఏ డివైజెస్ నుంచి క్లిక్స్ వచ్చాయి అనేది మనకి మొబైల్, ఇవన్నీ సర్చ్ అపియరెన్స్ లో ఎన్నిసార్లు కనబడింది, ఏ డేట్స్ లో ఎన్ని క్లిక్స్ వచ్చాయి అనేది మీకు ఇన్ డీటెయిల్ బ్రేక్ డౌన్. సో అదే మనకి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది చెప్తారు. ఆల్రైట్, ఇది మీరు లింక్ చేసిన తర్వాత మీకు కూడా విజిబుల్ ఉంటుంది ఈ డేటా అనేది. సో లింకింగ్ అనేది రేపు చెప్తాను, ఎందుకంటే కొంచెం లిటిల్ లెంతీ ప్రొసీజర్. అది అర్థమైంది కదా అండి ఏంటి అనేది. సో ఇట్ గివ్స్ Yes, sir. information about the devices. Okay, it gives information from which country you have more people coming onto the website. Got the point? And అర్థమైందండి, Yes, sir. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ సెకండ్ పాయింట్. సార్ ఇది గూగుల్ అనలిటిక్స్ అంటే ఇదేనా సార్? ఇది గూగుల్ అనలిటిక్స్ వేరు సార్, ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇది గూగుల్ అనలిటిక్స్ వేరు, అది 5th స్టెప్. అది మనకి చెప్పాను కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది గూగుల్ సెర్చ్ లో. అర్థమైందండి? ఓకే ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ విల్ డూ. సార్ మనం ఎవరిదైనా చెక్ చేయొచ్చా సార్ ఇట్లా? ఎవరిది కాదు సార్, ఓన్లీ మీ బిజినెస్ అంతా. ఆహా. అందరిది కాదు, మీరు ఓనర్ ఉండాలి మీ వెబ్సైట్ కి. ఓకే ఓకే, ఎందుకంటే నాకు తెలియాలి కదా నా వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. అవును. సో అది అన్నమాట. తర్వాత సెకండ్ పాయింట్, క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ ఇష్యూస్ చెప్తుంది. అంటే ఏంటి అంటే మీ వెబ్సైట్ గూగుల్లో క్రాల్ అవుతుందా లేదా అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ లో మీకు పేజెస్ సెక్షన్కి వస్తే ఇగోండి ఇండెక్సింగ్ ఇష్యూస్ అన్నమాట. చూడండి, 6 పేజెస్ ఇండెక్స్ అయ్యాయి, 93 నాట్ ఇండెక్స్. అంటే గూగుల్లో కనబడట్లేదు 93, మిగతా 6 కనబడుతున్నాయి. ఎందుకు అనేది ఇక్కడ చెప్తాను మీకు. మోస్ట్లీ 404 అంటే నేను పేజెస్ యాడ్ చేస్తూ డిలీట్ చేస్తా కదా, దానివల్ల కనబడదు పేజెస్. సో ఇలా మనకి ఇండెక్సింగ్ ఇష్యూస్ అనేది మీకు క్లియర్గా చెప్తుంది. ఎందువల్ల మీ యొక్క పేజ్ గూగుల్లో కనబడట్లేదు అనేది మనకి ఇండెక్సింగ్ ఇష్యూలో చెప్తుంది. ఓకే, అండ్ తర్వాత పేజ్ ఎక్స్పీరియన్స్, అంటే మీ పేజెస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఓకే, మొబైల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఓకే, ఇవన్నీ డీటెయిల్గా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కోర్ వెబ్ వైటల్స్ నేను చెప్తాను తర్వాత మీకు. సో ఈ పేజెస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి చూడండి, నో ఇష్యూస్ డిటెక్టెడ్ HTTPS. సో ఏమైనా ఇష్యూ ఉన్నా ఇక్కడ ట్రిగర్ అవుతుంది. అర్థమైందా అండి? Yes, sir. ఆల్రైట్. సో తర్వాత అంటే బేసికల్గా చెప్పాను కదా. ఇంకొకటి, మీ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ మీ అంటే గూగుల్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటారు. ఇవి చూడండి, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నాకు. చూడండి,
యూఆర్ఎల్ గూగుల్లో ఉంది, పేజ్ ఇండెక్స్ కూడా అయిపోయింది, హెచ్టిటిపిఎస్ సేఫ్గా ఉంది. సో దాంట్లో ఏం ఇష్యూస్ లేవు. అలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పేజ్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ బ్యాక్ లింక్స్ ఏమున్నాయి తర్వాత అనేది, ఏ పేజెస్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. అర్థమైందండి? గాట్ ద పాయింట్ రైట్? ఇంకొకటి, Yes, sir. ఒకవేళ మీ వెబ్సైట్, ఇంకొక పాయింట్ హైలైట్ చేయాలని, manual actions. If your website have been penalized by Google algorithm, it will trigger in Google Search Console. అంటే ఏంటి, ఒకవేళ మీ యొక్క వెబ్సైట్ ఏమైనా గూగుల్ పెనలైజ్ చేసింది అంటే ఏమైనా గూగుల్ ఏమైనా యాక్షన్ తీసుకుంది మీ వెబ్సైట్ మీద అన్నదంటే మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్లో ట్రిగర్ అవుతుంది. అర్థమైందా అండి? సో సో ఇది మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్లో తెలిసే. అంటే ఇంకోటి ఏంటి, పేజ్ లోడింగ్ స్పీడ్స్ కూడా ఇష్యూస్ చెప్తుంది అనమాట. చూడండి, కోర్ వెబ్ వైటల్స్కి వెళ్ళినప్పుడు మొబైల్ ఇష్యూస్ చెప్తుంది. మీ మొబైల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డెస్క్టాప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా రాస్తాను పాయింటర్. It will help us to understand the page loading speed issues on the website and on mobile and desktop, and we can fix it accordingly. సో చెప్పాను కదా, ఈ డాక్టర్ లాగా అన్ని చెక్ చేస్తుంది మీ వెబ్సైట్ని. మీ వెబ్సైట్ ఎంత బాగుంది అనే బట్టే మీ ర్యాంకింగ్స్ అనేవి కూడా డిసైడ్ అవుతాయి. అర్థమైందా అండి? Yes, sir. ద పాయింట్. సో ఇది మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ హెల్ప్ చేసే విధానం. సో రేపు మనం ఇంటిగ్రేట్ చేస్తాం మీ యొక్క వెబ్సైట్స్కి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇమీడియట్గా మీ యొక్క వెబ్సైట్ని గూగుల్లో క్రాల్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకొని గూగుల్లో షైన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఓకే, సో అది మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్. సో రేపు ఇంటిగ్రేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తాము అనేది. దాన్ని బట్టి మీ వెబ్సైట్ గూగుల్లో కనబడడం మొదలు పెడుతుంది. అంటే ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి విత్ దిస్ కీవర్డ్ ఏదైనా, అప్పుడు ఇట్ స్టార్ట్ షోయింగ్ అప్. ఇమీడియట్గా షో అప్ అవ్వదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. గాట్ ఇట్? మన గూగుల్లో కనబడుతుందా లేదా అని చెప్పి మనం ఇన్స్పెక్ట్ యూఆర్ఎల్ ఆప్షన్ ఇక్కడ చేయొచ్చు. మనం ఇప్పుడు చూడండి, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తే ఇంకా జస్ట్ మీ యూఆర్ఎల్ డ్రాప్ చేస్తే అది మీకు చెప్పేస్తుంది యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ ఆర్. ఇలా వచ్చింది అంటే నా నాలెడ్జ్ ఇది గూగుల్లో ఎక్కడో ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఈ డేటా అనేది నాకు క్యాప్చర్ అవుతుంది. చూడండి, 92 సెర్చెస్ అవుతుంది. గాట్ ద పాయింట్? Yes, sir. సో అది అనమాట. సో టుమారో ఐ విల్ ఇంటిగ్రేట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ దెన్ తర్వాత ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్కి వెళ్తాం. ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ కొంచెం పెద్దగా అండి, ఒక 40 to 50 ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి డిస్కస్ చేయాల్సింది, కొంచెం లెంతీ అది. ఓకే, ఆల్ రైట్. సో ప్రెటీ మచ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఎవరైతే వెబ్సైట్స్ ఇచ్చారో మళ్ళీ డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఈ కామర్స్ వెబ్సైట్ కి క్లాస్ అప్లోడ్ కాలేదు సార్. అది అయిపోయింది సార్. రెండు అప్లోడ్ అయినాయి, కాకపోతే ఒకటే వీడియో 2 సార్లు అప్లోడ్ అయింది. అది
మీకు ఈ కామర్స్ మిడిల్ నుంచి ఉంటుంది సార్ నాకు తెలిసి. లేదు సార్, ఈ కామర్స్ మనము స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేసినాము, మిడిల్ లో లేదు అది. ఆ, నేను చూశాను నేను సార్, ఒక వీడియో 6th and 7th వీడియో రెండు ఒకటే వీడియో ఉంది అది. ఓకే, నేను చూస్తాను సార్. ఏమో Yes, అప్లోడ్ sir. అయితే చేశాను అన్ని. ఆ, కాకపోతే మిస్గైడ్ అయినట్టుంది అది, రావట్లేదు. నేను ఎంత ట్రై చేసినా చూసినా చాలా సార్లు చూసినా కానీ కాలేదు. ఓకే, ఒకటే నేను వీడియో 2 చూస్తాను. times అప్లోడ్ అయింది. నేను అండ్ చూస్తాను సార్ సార్. ఒక చిన్న డౌట్ ఉంది, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూస్తారా? చెప్పండి సార్. యాడ్ చేస్తారా సార్ ప్రోడక్ట్స్? సార్ చేశాను, యాడ్ చేశాను, కానీ నాకు ఇది మన చెప్పండి సార్. పర్చేజ్ చేయడానికి రావట్లేదు సార్ నాకు యాక్చువల్గా అది. పర్చేజ్ చేయడానికి రావట్లేదు. చెక్అవుట్ బాక్స్ ఉంది కదా, అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత నాట్ ఫౌండ్ అని క్యాష్ వస్తుంది. ఆన్ డెలివరీ ఆన్ చేశారా? అవును సార్, క్యాష్ ఆన్ డెలివరీ. అవును. డ్రీమ్ సారీస్ డాట్ ఇన్ సార్, ఒక నిమిషం చెక్ చేసి. మీరు ఏ ప్రోడక్ట్స్ యాడ్ చేస్తారు సార్ ఇందులో? చాలా ఉన్నాయి. జ్యువెలరీ యాడ్ చేస్తాడు, ఓకే. అండ్ కేటగిరీలో కూడా కొన్ని పేజెస్ తీసేయాలి సార్ దాంట్లో. ఓకే, జ్యువెలరీ యాడ్ జ్యువెల చేస్తారా? మీరు జ్యువెలరీలో చూడండి, మీకు చాలా కనిపిస్తాయి ప్రొడక్ట్స్. ఇది ఏం చేస్తున్నారు సార్ ఈ వెబ్సైట్ ని? అంటే సార్, అంటే ఏంటి ఇది, నిజంగా సెల్ చేస్తున్నారు ఇవన్నీ? అవును సార్, రీసేలింగ్ ప్రొడక్ట్స్ అండి. రీసేల్ చేస్తున్నారు. ఉమ్.
ఇది మీరు పర్మలింక్ సెట్ చేయలేదా సార్? పేజెస్ యూఆర్ఎల్స్ సరిగ్గా లేవు. ఫస్ట్ సెట్ చేసింది సార్ నేను యాక్చువల్గా. ఒక 2 పేజెస్కి సరిగ్గా లేవు. అవునా? ఉమ్. కొంచెం సార్ నేను చెప్పేస్తాను. ఇది కార్డ్ పేజ్ మిస్ అవుతుంది ఇక్కడ. అంటే సపరేట్గా కార్డ్ పేజ్ యాడ్ చేయాలా సార్? యాక్చువల్ థీమ్తో పాటు రావాలి. మీరు జస్ట్ ఏం చేశారు సార్? జస్ట్ థీమ్ ఇన్స్టాల్ చేశారు అంతేనా? అవునవును, థీమ్ ఇన్స్టాల్ చేశాను, దాంట్లో అదంటే ప్రొడక్ట్స్ యాడ్ చేశాను అంతే. 404 ఎర్రర్ వస్తుంది అంటే పేజ్ నాట్ ఫౌండ్. మీరు చూడాలి సార్ నేను. కార్ట్లోకి వెళ్ళట్లేదు. పేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, లేకపోతే పేజ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ప్లగ్ఇన్ ఇష్యూ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే సార్. సో సార్ చూడాలి లేదు అంటే నేను ఒకటి కార్డ్ పేజ్ యాడ్ చేయనా సార్? నేను యూట్యూబ్లో చూసాను ఒకటి, ఒకసారి ఓకే ట్రై చేసి చూడండి. ట్రై చేయండి. ఆ, ఎగ్జాక్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ సైట్కి ఏం ఒకసారి ప్రాబ్లం చూద్దాం. రాదు కదా? నేను ఏం లేదు సార్, ఏం కాదు. ఓకే నేను చెక్ చేస్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, I'll see you guys tomorrow అండి. Thank you. Have a great day. థ్యాంక్ యూ సార్. Thank you. Bye. Sure. Bye.